సో, ఇలాంటివి మెషిన్స్ ఉన్నాయండి. మీరు సొంతంగా మాత్రం ఎప్పుడు ఇలాంటివి చేయకండి. ఇలా చేసి ఆహ్, రీసెంట్‌గా ఒక పేషెంట్ పడిపోయి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. ఏం చేశారు అంటే, "నేను వాషింగ్ చేసుకున్నానండి ఇలాగా" అని వచ్చారు. మన ఇయరు ఉట్టి క్లీనింగ్‌కే కాదండి, జస్ట్ వాక్స్ ప్రొటెక్షన్. మన ఇయర్ ఇలా వాష్ చేసుకుంటుంటే మన ఇయర్‌లోని స్టిమ్యులేషన్ అవుతదన్నమాట. స్టిమ్యులేషన్ వల్ల కొంత కళ్ళు తిరుగుతాయి. సో, ఈఎన్‌టీ డాక్టర్స్ వాళ్ళు తెలుసు. వాళ్ళు ఏ డైరెక్షన్‌లో పెట్టాలి, ఎలా వాష్ చేయాలి అనేది. సో దట్ మేము అబ్జర్వ్ చేస్తాం కూడా. ఏమైనా కళ్ళు తిరుగుతున్నాయా? ఇలాంటివి మెషిన్స్ మీరు కొనుక్కొని చేస్తే పట్టమని పడిపోతే బుర్ర తగిలేసి ఏవైనా అవ్వచ్చు. అండ్ ఇంకోటి హియరింగ్ ఎయిడ్ అనేది ఉట్టి వ్యాక్స్‌ని క్లియర్ చేసేస్తే అయిపోతుంది కానీ దీనికి చాలా హియరింగ్ లాసెస్ ఉంటాయి. కండక్టివ్ హియరింగ్ లాస్, సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్. దేనికి అనేది హియరింగ్ ఎయిడ్ పెట్టకపోతే ఒక్కొక్కసారి టోటల్‌గా చెవుడు ఫ్యూచర్‌లో వచ్చేయచ్చు. సో, ఇలాంటి భయంకరమైన అడ్వర్టైజ్‌మెంట్స్ నమ్మకండి.